శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి జూన్ 18 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి అలాగే ఈ యొక్క వీడియోను స్కిప్ చేయకుండా చివరి చూసిన మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీ జీవితం అయితే మారబోతుంది. మీ జీవితంలో అనేక భారీ మార్పులు అయితే జరగబోతున్నాయి. మరి ఆ మార్పులు ఏంటియో తెలుసుకుందాము. అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్య లేని వారంటే ఎవరుండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయడము, ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. అలంపూర్ జోగులాంబ జ్యోతిష్యాలయము. మన గురుగారి పేరు సీతారామరాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9959509193. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. చాలా నమ్మకమైన గురుగారు. ఒకసారి ప్రయత్నించుకోండి. ఇప్పుడు వివరాలకు వస్తే కనుక ఈ సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి, ఈ సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వం గురించి తెలుసుకుందాము. మరి ఇంతకీ సింహరాశి వారు అదృష్టవంతులని చెప్పుకోవచ్చండి. మిగతా రాశుల వారితో పోల్చుకుంటే కనుక ఈ రాశి వారికి చాలా అందరికంటే కూడా తెలివైన వారని చెప్పుకోవాలి. చాలా అదృష్టవంతులను కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరికి గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత రోజున, రేపటి రోజున వీరికి నిజంగా డబ్బు పరంగా కానీ, సంతోషపరంగా కానీ, మనశ్శాంతి పరంగా కానీ, ఇతర పరిస్థితుల్లో గతంలో మీరు అంతకుముందు కష్టాలు పడినా కూడా ఇప్పుడు మీకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తీరిపోయి ఒక ప్రశాంతకరమైన వాతావరణంలో మీరు ఉండబోతున్నారని చెప్పుకోవాలి. రాశి పరంగా చూసుకుంటే సింహరాశి అనేది 5వ రాశి. ఇక ఈ రాశి చక్రంలో సింహరాశికి అధిపతి వచ్చి సూర్యుడు అనమాట. ఇక సూర్యుడు దగదగా ఎలా అయితే మండిపోతూ ఉంటాడో వీరికి కూడా కొంచెము ఎక్కువగా కోపం వస్తుందని చెప్పుకోవాలి. అంతేకాకుండా సూర్యుడు ఏ విధంగా అయితే దగదగా మెరిసిపోతూ ఉంటాడో అదేవిధంగా ఈ రాశి వారు కూడా ఎదుటి వ్యక్తులపై ప్రేమ, జాలి చూపిస్తూ ఉంటారు. సింహం అంటే ఏంటండి? అడవికి రాజు. ఈ సింహం అనేది కుక్కలాగా పదే పదే అరవదు. అది ఎప్పుడు కూడా ఒక్కసారి గర్జించిందంటే ఎదుటి వ్యక్తులకు కూడా గుండెల్లో వణుకు పుట్టాల్సిందే. అంత గంభీరంగా ఉంటారు. ఇక దాని యొక్క అరుపు అనేది సింహరాశి వారికి కూడా అదే విధంగా పదే పదే అందరితో తోళ్ళతో మాట్లాడడమో లేదంటే పదే పదే ఎదుటివారి మాటలతో విసిగించడమో ఇలా చేయరండి. ఎందుకంటే వీరితో మాట్లాడే ఒక్క మాట అయినా కానీ చాలా పవర్ఫుల్గా మాట్లాడతారు. అవసరమైన దగ్గర చాలా తెలివిగా వీరి మాటను చాలా పొదుపుగా వాడతారని చెప్పుకోవాలి. అంటే చూడడానికి చాలా సైలెంట్గా ఉంటారన్నమాట. కానీ చాలా తెలివైన వారు. ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా మాట్లాడాలి, ఎలా మాట్లాడితే నలుగురిలో విలువ పెరుగుతుంది, అలా ఒక మాట మాట్లాడితే ఒక సలహా మనం ఇచ్చామంటే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి విలువ అనేది ఉండాలి, ఒక ప్రత్యేకమైన గుర్తింపు అనేది ఉండాలి అనుకుంటూ ఈ రాశి వారికి ప్రత్యేకమైనటువంటి ఒక విలువ అనేది ఉంటుంది. అటువంటి మంచి గుర్తింపును కూడా ఈ రాశివారు సమాజంలో కానీ లేదంటే నలుగురు దగ్గర కానీ చాలా చాకచక్యంగా ఉంటారండి. ఇక ఈ రాశి వారికి మంచి విలువ కూడా ఉంటుంది, మంచి గుర్తింపు కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఇక ఈ సింహరాశి వారు 4 అడుగులు వెనక్కి వేస్తుంటే అంటే సింహరాశి వారు కూడా అప్పుడప్పుడు ఏ పని చేయకుండా కాస్త రెస్ట్ తీసుకుందాంలే అని చెప్పి ప్రశాంతంగా ఉన్నారంటే ఎదుటి వారు చూసిన వారు ఏమనుకుంటారంటే వీళ్ళు 4 రోజులు ముచ్చట అయిపోయింది, 4 రోజులు చేస్తారు, పని తర్వాత రెస్ట్ తీసుకుంటారు, ఇక వీళ్ళు బ్రతికింతే, ఇక ఎప్పుడు కూడా వెనక్కి పోతూ ఉంటారు, ఒక అడుగు ముందుకు వేస్తే 4 అడుగులు వెనక్కి వేస్తారు అని చెప్పి ఎదుటి వ్యక్తులు అనుకుంటూ ఉంటారు. కానీ సింహం 1 అడుగు వెనకేసిందంటే పంజెం మురిచిందంటే మాత్రము 4 అడుగులు ముందుకేస్తుంది. అలాంటి సత్తా అనేది ఈ సింహరాశి వారిలో ఉంటుంది. కానీ ఈ సింహరాశి వారు వేటాడే ముందు 4 అడుగులు వెనక్కి వేసి తన పంజాను కానీ విప్పి ఎటు జంతువులు ఏ విధంగా అయితే కసిగా వేటాడుతుందో మరలా అంతే వేగంతో ఈ సింహరాశి వారు కూడా ముందుకు వస్తారనే అర్థం అన్నమాట. ఇది పూర్తి విరామం కాదండి. పూర్తి విరామం చెప్పి ఎదుటి వారిని నమ్మించేలా వీరి ప్రవర్తన ఉంటుందని చెప్పుకోవాలి. ఇక వీరు ఎప్పుడు కూడా జనాలకు టచ్లో ఉండటము, జనాలకు అందుబాటులో ఉండటము, జనాలతో ఒక మీటింగ్ చేస్తూ ఉంటారు. ఏ పని పాట లేకుండా ఎప్పుడు కూడా కొంతమంది ఖాళీగా కూర్చొని పని లేకుండా పనులు చేసుకునే వాళ్ళను వెతుక్కుంటూ ఉంటారు. వాళ్ళు ఇలా ఉంటారు, ఇల్లు ఇలా ఉంటారని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు. అలా ఎదుటి వారి మీద గాసిప్స్ అనేవి ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటారనమాట. ఒకరికొకరు అంటే మనకు ఇళ్ళ దగ్గర చూసుకుంటే ఆడవారు కానీ ఇలా ఎవరైనా కానీ
కూర్చొని చాలాసేపు అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు కదా. కానీ ఈ రాశి వారు ఆ జాతికి చెందినవారు కాదండి. జనాలకు ఎప్పుడు కూడా టచ్లో ఉండరు. జనాలు ఏమనుకుంటే ఏముంటి మనకేంటి, అసలు వాళ్ళు మన గురించి ఏమైనా అనుకుంటారేమో అనేటువంటి కొంచెం కూడా ఈ మనసులో ఏమి పెట్టుకోకుండా వీళ్ళ పని ఏంటో వీళ్ళేంటో అని చేసుకుంటూ వెళ్తారు. అవసరమైనప్పుడు ఏదైనా కానీ అవసరం తీరిపోయిన తర్వాత అంటే పూర్తిగా వారిని మర్చిపోతూ ఉంటారు కదా. కొంతమంది అలా కాకుండా అవసరానికి మాత్రమే మాట్లాడతారు. అవసరం తీరిపోయిన తర్వాత కూడా వాళ్ళకి టచ్లో ఉంటారు. అలా ఈ రాశి వారు ఎప్పుడు కూడా జనాలకు చిక్కుడు అందుబాటులో ఉండరు. ఆడవారైనా చెక్కరు, మగవారైనా చిక్కరు. చివరికి కూడా చిక్కకుండా ఉపయోగపడతారు. కానీ వాడుకుని వదిలేసే రకాలైతే మాత్రం అస్సలు కానే కాదండి. ఇక చాలా తెలివిగా ఉంటారు. వీరితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి. లేదంటే వీరి యొక్క మాటలు తెలివితేటలకు ఎదుటివారికి గుండెల్లో గుబేలు అనాల్సిందే. అంతటి తెలివితేటలు చూపిస్తూ ఉంటారు. ఇక సింహరాశి వారి కుటుంబ సభ్యులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కుటుంబంలో భార్య అంటే పార్ట్నర్స్ సింహరాశి వారు ఆడవారైతే కనుక భర్తలు ఒకవేళ మగవారైతే భార్యను చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఆడ మగ ఇద్దరు ఉంటారండి. సింహరాశిలో ఎప్పుడు మగవాళ్ళ గురించి మాత్రమే చెప్పామనుకుంటాను చెప్పి అనుకోకండి. ఆడవారి యొక్క గుణగణాలు కూడా ఈ రాశి వారిలో ఏంటంటే ఈ విధంగానే ఉంటాయి. కాబట్టి ఆడపిల్లైనా కానీ అంతే ధైర్యంగా ఉంటారు. మగవాళ్ళైనా కూడా అంతే ధైర్యంగా మొండిగా ఉంటారని చెప్పుకోవాలి. ఇక ఈ క్వాలిటీస్ అనేవి ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటాయి. ఆడవాళ్ళైనా కానీ చాలా చురుగ్గా ఉంటారండి. అలాగే తెలివిగా ఉంటారు. ఏ పనైనా కూడా చాలా చాకచక్యంతో చేస్తూ ఉంటారని చెప్పుకోవాలి. వీరికంటూ ఏంటంటే సమాజంలో ఒక మంచి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, సంఘంలో గౌరవం, మర్యాదలు అనేవి ఖచ్చితంగా ఈ రాశి వారికి ఉంటాయని చెప్పుకోవాలి. ఈ సింహరాశి వారికి లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి. కుటుంబ సభ్యులు కానీ లేదంటే భార్య బిడ్డలకు కానీ తల్లిదండ్రులకు కానీ చాలా ఎక్కువగా విలువైతే ఇస్తారు. నా అనుకుంటే వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా కష్టం వచ్చినప్పుడు కానీ అసలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ విడిచిపెట్టరు. సుఖం వచ్చినప్పుడు ఎవరికి కావాలన్నా కూడా కష్టం వచ్చినప్పుడు కూడా అదే విధంగా ఉంటారు. అలా నా అనుకునే వాళ్ళు పక్కన తోడు ఉంటే ఈ సింహరాశి వారు ఎప్పుడు కూడా నేను మీకు ధైర్యంగా ఉంటాను అనేటువంటి ఒక మంచి భరోసానైతే ఎదుటి వ్యక్తులకు చక్కగా వీళ్ళు కల్పిస్తారని చెప్పుకోవచ్చు. అలాగే వీరిని ఎవరైనా కానీ తక్కువ అంచనా వేశారు అంటే వాళ్ళు పూర్తిగా మోసపోయారని అర్థం. ఎందుకంటే వీళ్ళని ఎవరు కూడా తక్కువగా అంచనా వేయకూడదు. ఎందుకంటే వీరి తెలివితేటలు కానీ లేదంటే వీరి మాట తీరు కానీ అంతా కూడా హై రేంజ్లో ఉంటుందని చెప్పుకోవాలి. అలాగే ఈ సింహరాశి వారు కూడా ఎప్పుడూ కూడా ఏంటంటే ఎదుటి వ్యక్తులతో పదే పదే మాట్లాడటము, గంభీరంగా అరవటము, ఇలా చాలా గొప్పగా అంటే మేము ఏదో చేసాము అనేటువంటి విధంగా పొగరుగా అయితే ఎప్పుడు కూడా ఉండరు. ఏదైనా ఒక పని చేసినా దాన్ని చాలా సైలెంట్‌గా మేము ఇలా చేసామని కూడా చెప్పుకోరనమాట. అలా ఉంటారు వీళ్ళు. ఇంకా వీరిని చాలా గొప్పగా ఎదుటి వ్యక్తులు కూడా చెప్పుకుంటూ ఉంటారు. మిగతా రాశుల వారితో పోల్చుకుంటే అసలు వీరి ప్రత్యేకత వేరని చెప్పుకోవచ్చు. ఈ సింహరాశి వారి యొక్క గుణగణాల విషయానికి వస్తే కనుక ఎదుటి వారికి సహాయం చేయడంలో వీరు ముందంజలో ఉంటారు. ఆపదలో ఉన్నవారికి కూడా వారికి ఏదో ఒక సలహాలతోనో, సూచనలతోనో, మాట సహాయంతోనో ఖచ్చితంగా అయితే హెల్ప్ అనేది చేస్తారండి. నా అనుకున్న వాళ్ళకైతే మాత్రం ప్రాణం ఇచ్చేంతగా ఉంటారని చెప్పుకోవాలి. పర్సనల్ విషయం ఏదైనా సీక్రెట్గా వీరితో పంచుకొని ఉంటే మూడో వ్యక్తికి తెలియకూడదని చెప్తే మాత్రము ఎట్టి పరిస్థితుల్లో కూడా మూడో వ్యక్తి తెలియనివ్వరనమాట. ఇక గతంతో పోల్చుకుంటే ఈ సింహరాశి వారికి ప్రస్తుతం ఉన్నటువంటి రేపటి రోజుల్లో మీరు చేసేటువంటి ఉద్యోగాలు, వ్యాపారాలు ఖచ్చితంగా అయితే కలిసి వచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆర్థికంగా మీకు చాలా లాభంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క మనస్తత్వాన్ని, స్వభావాన్ని కానీ ఎవరి కోసము కూడా మీరు మార్చుకోకండి. ఎందుకంటే ఈ రాశి వారి ప్రకారం చూసుకుంటే ఏ విధంగా ఉండాలో అలాగే ఉండాలి. ఒకరి కోసం మారాల్సినటువంటి అవసరం అయితే అస్సలు లేనే లేదు. ఇక మీరు వినబడుతున్నటువంటి మంచి శుభవార్తల విషయానికి వస్తే కనుక ఈ నెల జూన్ 18న అనగా బుధవారం నాడునగా వీరి ఇళ్ల స్థలం అనేది ఒకటి కొంటారు. మీకంటే ఒక సొంత ఇల్లు ఒకటి ఉండాలి, ప్రత్యేకంగా నూతన గృహం నిర్మించుకోవాలని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వారు ఖచ్చితంగా సొంత ఇల్లు అనేది ఒకటైతే ఖచ్చితంగా కొనుక్కుంటారు. లేదంటే ఇళ్ల స్థలానైనా కానీ కొనుక్కుంటారు. ఇంటికి సంబంధించిన స్థలం కానీ లేదా ఇల్లు కానీ అపార్ట్మెంట్ కానీ ఫ్లాట్ కానీ ఇలా ఏదో ఒకటైతే మీరు ఖచ్చితంగా రేపటి రోజున కొని తీరుతారని చెప్పుకోవచ్చు. ఇది మీకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలండి. ఇక రెండవది సింహరాశి వారికి ఇప్పటి వరకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేవి హింసించినప్పటికి కూడా ఇప్పటి నుండి వీరికి ఎటువంటి అనారోగ్య సమస్యలు అనేవి ఉండవని చెప్పుకోవాలి. పూర్తి ఆరోగ్యంతో ఉంటారండి. ఆరోగ్యమే మహాభాగ్యం కదండి. ఇంతకంటే గుడ్ న్యూస్ ఏముంటుందో చెప్పండి. కాబట్టి వీరికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం అనేది రాబోతుందని చెప్పుకోవాలి. ఇక మరొక శుభవార్త ఏమిటంటే కనుక ఈ సింహరాశి వారికి ఎవరైతే ఇప్పటి వరకు వివాహం అనేది జరగడం లేదు, మా ఇంట
పెళ్లి బాజాలు అనేవి మోగటం లేదని చెప్పి ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారికి వివాహ యోగం అనేది రేపటి రోజున చక్కగా కనిపిస్తుంది. ఇక మీ ఇంట్లో ఇప్పటివరకు ఎన్నో ప్రయత్నాలు చేసి వివాహం కోసం ఎన్నో సంబంధాలు చెడిపోయినటువంటికి ఇప్పటి నుండి మీరు గట్టిగా ప్రయత్నించినట్లయితే కనుక ఖచ్చితంగా 100% మీకైతే వివాహ యోగం అనేది కుదిరేటువంటి అవకాశం అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇక మరొక శుభవార్త విషయానికి వస్తే కనుక ఉద్యోగం అంటే నిరుద్యోగులు ఎవరైతే ఈ రాశిలో పుట్టిన వారు ఉన్నారో వారికి ఉద్యోగం లభించడం, అంతేకాకుండా ఎవరైతే ఉద్యోగంలో మాకు జీతం సరిపోవడం లేదు, కొంచెం జీతం పెంచాలని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వారికి జీతం పెరగడం, ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడము, లేదు ఉద్యోగంలో పై అధికారులు పెంచుకోవడము, లేదు వారే స్వయంగా ప్రమోషన్ ఇచ్చి చక్కగా మాకు ఒక మంచి అంటే మేము చేస్తున్నటువంటి పనికి గుర్తింపు వస్తే చాలని చెప్పి బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వారికి ఉద్యోగం పట్ల, వృత్తి పట్ల, వ్యాపారం పట్ల ఆర్థికంగా చాలా లాభాలు అనేవి రేపటి రోజున ఎక్కువగా రాబోతుందని చెప్పుకోవచ్చు. ఇది మీకు చాలా పెద్ద గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవాలి. ఇక మరో గుడ్ న్యూస్ ఏంటంటే కనుక పిల్లలకు సంబంధించి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారు. అంటే సంతానానికి సంబంధించి ఇప్పుడు మీకైతే కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఎవరైనా కానీ జరుగుతున్నట్లయితే కనుక వారు మీ యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఈ రాశిలో ఉన్నారో వాళ్ళ పిల్లలకు ఖచ్చితంగా మంచిగా మార్కులు అయితే మీరు ఊహించిన దానికంటే కూడా ఎక్కువ మార్కులతో వారు మంచి ఉత్తీర్ణత అయితే పాస్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా మంచి సర్ప్రైజ్ కూడా వారి కోసం ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉందండి. నిజంగా మీరు తల్లిదండ్రులు ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. మరి ఈ రేపటి రోజున వీళ్ళకైతే ఈ శుభవార్తలు అయితే తప్పకుండా జరిగి తీరుతాయి. మరి తెలుస్తా సింహరాశి జాతక ఫలితాలను తిరిగి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.